తర్వాత, కారంచేడు చుండూరు తర్వాత ఇంకో దారుణమైన ఘటన ఏ ఊరిలో జరిగిందో చెప్పండి. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో అనే విషయం మర్చిపోవద్దు. ఇక్కడ 5-6 ఇక్కడ కారంచేడులో చంపబడ్డారు, 8 మంది అక్కడ చుండూరులో చంపబడ్డారు, 6 అక్కడ లక్ష్మీపేటలో చంపబడ్డారు. చంపబడ్డది ఎవరో మనందరూ తెలుసు, మొత్తం మాలలే చంపబడ్డారు. మరి మాలలే చంపబడ్డప్పుడు ఎంఆర్పిఎస్ యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో కూడా ఎవరు అక్కడికి పోకపోతే ఎంఆర్పిఎస్ నా మాల సోదరుల పక్షాన్ని నిలబడి ఆడ న్యాయాన్ని సాధించాం కదా. ఒక్కసారి పోయి లక్ష్మీపేటలో అడగండి. నేను ఇప్పుడు అన్నీ చెప్తున్నా కదా, నేను ఇక్కడ చెప్తున్నా కదా. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాక ముందు నేను చుండూరులో పడుకున్నానా లేదా అడగండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు నేను చీమకుర్తిలో మాలపల్లిలో పడుకున్నానా లేదా అడగండి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు కాకముందు నేను కందుకూరు బృందావనంలో పడుకున్నానా లేదా అడగండి. పోనీ ఉద్యమం తీవ్ర రూపం దాల్చున్న సమయంలో మరి లక్ష్మీపేటలో దాడులు చేసి 5-6 నా మాల స్తంభములు చంపితే ఎవరు ముందుకు రాకపోతే ఆ ముందుకొచ్చి రోడ్డు మీద శవాలు పెట్టి ఉద్యమాలు చేసి వాళ్ళకి న్యాయం చేసే చరిత్ర, మరి మాలపల్లెలకు న్యాయం చేసే చరిత్ర ఎంఆర్పిఎస్కి ఉన్నదా లేదా అడగండి. ఒకసారి అక్కడికి పోయి లక్ష్మీపేటలో మాలపల్లెని అడగండి. మేము ఎప్పుడు సోదరత్వాన్ని చాటుకుంటూనే వచ్చాం. అంశం మీద యుద్ధం చేస్తున్నాం రాజు లేకుండా, న్యాయం కాబట్టి. ఒక అంశం మీద యుద్ధం చేస్తున్నాం న్యాయం కాబట్టి. కానీ సోదర వర్గం మీద ఎప్పుడు దుష్ప్రచారం చేయలేదు. సోదర వర్గం మీద ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలు మేము మాట్లాడలేదు. సోదర వర్గం మాదిగల మధ్యలో ఐక్యత దెబ్బతినే విధంగా ఏనాడు ప్రయత్నం చేయలేదు. కేవలం మాదిగలకు అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరగాలి. మాదిగలతో పాటు ఇంకా ఉపకులాలకు అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరగాలని పోరాటం చేసామే తప్ప ద్వేషంతో కొన్ని పోరాటం ఏం చేయలే. మేము ఎప్పుడు సహనం కోల్పోలే, మేము ఎప్పుడు అసహనానికి గురి కాలే, మేము ఎప్పుడు కక్షతోటి ఆలోచించలేదు. రేపైనా మా పైన వాళ్ళు తెలుసుకుంటారులే అనే పద్ధతిలోనే, రేపైనా మా పైన తెలుసుకునే పద్ధతిలోనే ఉంటారని మేము ఆశించాం. కానీ ఇప్పటికీ ఇంకా అడ్డుకునే ప్రయత్నం చేస్తామని మాట్లాడటం చూస్తే నాకు బాధ, జాలి అనిపిస్తుంటుంది. ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. అంబేద్కర్ కాలంలో గాంధీ, అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి కమ్యూనల్ అవార్డు సాధించి ప్రత్యేక నియోజకవర్గాలు సాధించాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి కమ్యూనల్ అవార్డు సాధించి ప్రత్యేక నియోజకవర్గాలు ఆయన సాధించాడు. నేను ప్రత్యేక నియోజకవర్గాలకు అంగీకరించానని చెప్పి గాంధీ రోడ్ ఎక్కాడు, గాంధీ ఆమర దీక్ష చేశాడు. దేశం దళితులు ఒకవైపు, అగ్రకులాలు ఒకవైపు నిలబడ్డాయి. దళితులోమో అంబేద్కర్ నాయకత్వంలో మేము సాధించింది మేము కాపాడుకోవాలని, 80% మేము అంగీకరించమని చెప్పి గాంధీ నాయకత్వంలో అగ్రకులాలందరూ రోడ్ ఎక్కారు. దేశం అల్లకల్లంగా మారే సమయం. అప్పుడు గాంధీ ఆమర దీక్ష చేశాడు. గాంధీ ఆమర దీక్ష చేస్తే ఆ ఆమర దీక్ష జరుగుతున్న సమయంలో అగ్రకులాలు అంబేద్కర్ను వేధించారు. గాంధీ కనుక చనిపోతే నీ భర్తమని, అసలు దళితులు ఒక్కరు బతకరని చెప్పి ఆనాడు ఒక ఉద్రిక్త వాతావరణం జరిగింది. కానీ ఆ సమయంలో గాంధీ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసిండు. ఏం రాసిండు? మీరు ఏ కమ్యూనల్ అవార్డు అయితే ప్రకటించారో దాన్ని వెనుకకు తీసుకోండి. మీరు వెనుకకు తీసుకోకపోతే నా ప్రాణమైన అడ్డం పెడతా. మీరు వెనుకకు తీసుకోకపోతే నా ప్రాణమైన అడ్డం పెడతా. నా ప్రాణాలను వదులుకుంటా కానీ కమ్యూనల్ అవార్డును ఒప్పుకోను అని అన్నాడు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. 80% మేము ముందుగా ప్రకటించిన దాన్ని వెనుకకు తీసుకోము. మీరు లేఖలు రాసినా ప్రకటన చేసినా మేము ముందు ఏదైతే ప్రకటన చేశామో ఆ ప్రకటనకే కట్టుబడి ఉంటాం. కానీ రెండో సూచన చేస్తున్నా నేను, మీరు ఏకమై ఒక ఒప్పందానికి వచ్చిండ్రు అనుకోండి, ఆ ఒప్పందాన్ని మేము గౌరవిస్తాం. మాకై మేము ప్రకటించిన దాన్ని వెనుకకు తీసుకోము. కానీ మళ్ళీ మీరు కూర్చున్నారు అనుకో, అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో మీరు ఐక్యతో మళ్ళీ కూర్చొని చర్చించుకున్నారు అనుకో, చర్చించుకొని మీ మధ్యలో ఒక ఒప్పందం జరిగిందనుకో, మీ ఒప్పందాన్ని మేము అమలు చేస్తాం. అంటే దళితులు కూర్చోండి, అగ్రకులాలు కూర్చోండి. దళితుల తరపున ఎవరు కూర్చోవాలి? అంబేద్కర్ కూర్చోవాలి. మరి అగ్రకులాల తరపున ఎవరు రావాలి? గాంధీ రావాలి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు, ఆ చర్చల ఫలితం ఒప్పందమే కదా పూనా ప్యాక్ట్ అంటాము. వీళ్ళ మధ్య జరిగిన చర్చలు, ఆ చర్చల మధ్య జరిగిన ఒప్పందమే కదా పూనా ప్యాక్ట్ అంటాము. మరి ఆ పూనా ప్యాక్ట్ స్వరూపమే ఈనాడు రిజర్వేషన్లు అనే విషయం మీరు మర్చిపోద్దని సరే నేను కోరుతున్నాను. ఆ పూనా ప్యాక్ట్ స్వరూపమే ఈనాడు రిజర్వేషన్లు కదా. అంటే మీ అన్నగా